శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 528వ నామం సహస్రదళ పద్మస్థ. మంత్రస్వరూపంలో శ్రీ సహస్రదళ పద్మస్థాయై నమః. ఈ నామం నందు వసున్యాది వాగ్దేవతలు ఆజ్ఞాచక్రం పైన ఉన్న సహస్రార స్థానంలో వెలసి ఉన్న అమ్మవారి గురించి వివరిస్తున్నారు. అమ్మవారు సహస్ర దళములు అంటే 1000 దళములతో కూడిన పద్మమునందు అధివసించి ఉన్న దేవత అని తెలియవస్తుంది. కానీ సహస్రం అనే పదం సంస్కృతంలో అనంతము అనే శబ్దానికి బదులుగా వాడుతారు. సహస్రదళ పద్మస్థ అంటే మనం లెక్క పెట్టడానికి వీలు లేనన్ని దళములు కల పద్మంపై అధివసించి ఉన్న అమ్మవారు అని అర్థమవుతుంది. మూలాధారం నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి మనలోని కుండలిని శక్తి యొక్క చిట్ట చివరి గమ్యం ఈ సహస్రార స్థానం. ఈ స్థానంలో అమ్మవారు తన పతి అయిన పరమేశ్వరునితో కలుస్తారు. అంటే ఈ స్థానం సాక్షాత్తు పరమశివుడి స్థానమైన కైలాస స్థానం. ఈ స్థానంలోని తన పతి వద్దకు కుండలిని రూపంలో ఉన్న మహాశక్తి స్వరూపమైన లలితా పరమేశ్వరి చేస్తున్న ప్రయాణాన్ని మనం ఇన్ని నామాలలో వివరించుకుంటూ వస్తున్నాం. ఈ మార్గంలో ప్రయాణించే అమ్మవారు మార్గమధ్యంలో తన సాధకులకు అనేక శక్తులను ప్రసాదించి తన అనుగ్రహాన్ని కలిగిస్తారు. ఈ అమ్మవారు 7వ మాసం నుండి గర్భిణి యొక్క గర్భస్థ శిశువుకు రక్షణను అనుగ్రహిస్తారు. ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.